సార్ ఇండస్ట్రీలో హీరోయిన్ల సంపాదనే మా అందరికీ మా అయితే చాలా తక్కువ మంది తప్ప అంతంత మాత్రంగా ఉంటుంది. బనివాస్ గారు చెప్పినట్టు ఏ రియల్ ఎస్టేట్లోనూ పెట్టకుండా తీసుకెళ్ళి ఇందులో డబ్బులు పెట్టడంలో ఏంటి మీ అంత నమ్మకం? ఈ ఫిలింలో అయితే నిజంగా అంత నమ్మకం ఉందండి. ఇప్పటి వరకు ఎన్నో ఫిల్మ్స్ మనం అటాచ్ అవుతాం, వాట్ ఎవర్ కెపాసిటీ, యాక్టర్ అనుకోండి లేకపోతే ఇంకేదైనా. ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు నేను దీన్ని ప్రమోట్ చేయాలి అని ఎప్పుడైతే ఆ కాన్వర్జేషన్ జరిగిందో, ఇంతకంటే బ్యూటిఫుల్ ఫిలింతో ఐ కెనాట్ స్టార్ట్ మై జర్నీ అని అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ సృజన్ గారి ప్యాషన్, ఆయన డెడికేషన్, 1 year వాళ్ళు ఆయన టీం మొత్తం అంతా ఎంతైతే కష్టపడ్డారో ఆ జర్నీ అంతా నేను విన్న తర్వాత ఐ రియలైజ్డ్ అండి, ఎంతో కష్టపడి ఆయన పుష్పక విమానం చాలా పేరు వచ్చింది ఆయనకి. దాని తర్వాత ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఆయన పిక్ చేసుకున్నారు, ఆయన చేస్తున్నారు, ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిపి దీన్ని ఫండ్ చేశారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఈ మాత్రం కూడా నేను చేయకపోతే ఇండస్ట్రీలో ఉండి వేస్ట్ అనిపించింది. ఇంత బ్యూటిఫుల్ ఫిలింతో నేను అసోసియేట్ అవ్వడం, అండ్ అలాగే బన్నీవాస్ గారు అంత కాన్ఫిడెన్స్ని ఇవ్వడం. మేమిద్దరం ఏదో బ్లైండ్గా మాకు నచ్చింది కాబట్టి సినిమా బాగుంది రిలీజ్ చేస్తాం అలా కాకుండా నిజంగా కూడా ఆయన అప్రిసియేషన్ కూడా రావడం, ఆయన సపోర్ట్ చేయడం, ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ మూవ్ ఎట్ ద రైట్ టైం అండి. వాసు గారు, ఇదే కదా స్క్రిప్ట్ దశలో మీ దగ్గరకు వస్తే ప్రొడ్యూస్ చేసేవారా? లేదు, హానెస్ట్గా చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇది కథ చెప్పినప్పుడు దీన్ని ఎస్పెషల్లీ అమ్మాయి క్యారెక్టర్ టైమింగ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అండ్ సెకండ్ థింగ్, నిజంగా ఇది కథగా చెప్పుంటే మాత్రం 100% ఎట్లా ఉంటుందంటే, మాకు ఆయన పల్లెటూరు మీద ఇట్ల మీద ఒక రైతు మీద ఎక్కువ ప్రేమ కలిగి తీస్తున్నాడు అనుకుంటాం, కానీ ఇంత కమర్షియల్గా మైల్ చేయగలడు దాన్ని అని మాత్రం కథ స్టేజ్లో అది పూర్తి దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిన కథ కాబట్టి ఇది ప్రొడ్యూసర్గా అర్థం చేసుకోవడం కష్టం ఇది. బట్ ఆ బ్యూటిఫుల్ లైన్ అవుట్ మెయింటైన్ చేశారు చూసారు, హానెస్టీ మిస్ అవ్వకుండా అట్ ది సేమ్ టైం కమర్షియల్ టచ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు చూసారు, అది చాలా కష్టం. అంటే ఈ రోజుల్లో నేను అట్లాగా చూసేది ఎక్కువ శేఖర్ కమ్ముల గారి దగ్గర ఉంటుంది. నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఎనీథింగ్, బట్ ఒక హానెస్ట్ విషయాన్ని ఆయన చాలా బ్యూటిఫుల్గా చెప్పుకుంటూ వెళ్తారు. నాకు తెన్లో అది కనిపించింది. అంటే ఒక స్టార్టింగ్ ఆఫ్ మన ఆనందం టైంలో శేఖర్ కమ్ముల గారు ఉంటారు చూసారు, అంటే చాలా క్యూట్గా చెప్తూ ఉంటారు, అట్ ది సేమ్ టైం ఆ కమర్షియాలిటీ మిస్ అవ్వకుండా వెళ్తుంటారు ఆయన. అట్లాంటిది నాకు ఆనందం టైంలో శేఖర్ కమ్ముల గారు ఆనంద్ నిన్న రేవంత్ రెడ్డి గారితో ఒక మీటింగ్ జరిగింది, దాని గురించి ఏమైనా చెప్తారా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ ఒక కొలుక్కొచ్చినట్టు అనిపిస్తుందా? అంటే నేను లేనండి, లాస్ట్ 2 days నుంచి ఇక్కడ లేను. ఈరోజు మార్నింగ్ వచ్చాను. నాకు అంటే ఇన్ఫర్మేషన్ బాపీ కానీ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఏదో 2-3 సమస్యలు తేలలేదు, బట్ దానికి చర్చలు జరుగుతూ ఉంటాయి. అది ఏదైనా ఉన్నా కూడా గవర్నమెంట్ లేబర్ కమిషన్ వైపు నుంచి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సాల్వ్ చేద్దాము. బట్ ఫస్ట్ అయితే మాత్రం స్ట్రైక్ కాకుండా ఇమీడియట్లీ వర్క్లోకి వెళ్ళండి. అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రొడ్యూసర్స్ కానీ అటు వర్కర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి 2-3 విషయాలు ఏదన్నా కూడా వీల్ టేక్ కేర్ అనేది వాళ్ళు భరోసా ఇచ్చి ఇద్దరికి కూడా పంపించినట్టు తెలిసింది. దానివల్ల ఇప్పుడు రిజమ్ ఆల్మోస్ట్ షూటింగ్స్ అన్ని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. వాసు గారు, మీరు లాస్ట్ చాలా ఇయర్స్గా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ చూశారు, అన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఏమైపోయినాయి అంటే, ప్రమోషన్స్ చేస్తున్నారు, బట్ సినిమా రిలీజ్ ముందు కొంచెం జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయి. అంటే చాలామంది అనిపించేది ఏంటంటే, టాక్ వచ్చే వరకు చూడాలన్నట్టుగానే అయిపోయింది. ఆ టాక్ ఏమవుతుందంటే, చిన్న సినిమాలు ఆబ్వియస్లీ ఒక స్టార్ పవర్ అనేది కొంచెం లేకపోవడం వల్ల అది ఆబ్వియస్లీ టైం తీసుకుంటుంది. టైం తీసుకునే లోపల ఇంకో పెద్ద సినిమా వచ్చి మీద పడుతుంది. ఇంకేదన్నా చిన్న సినిమాలకు డిఫరెంట్గా చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు బిజీ అయిపోయారు. వాళ్ళు ఇన్స్టాతో కానీ లేదంటే వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ వాళ్ళకున్నప్పుడు యాక్టివిటీస్లో జనాలందరూ కూడా చాలా బిజీ ఉన్నారు. ఇదివరకు ఏంటంటే ఒక సినిమా తీస్తే చాలామంది వచ్చి సినిమా తీస్తే ఒక మంచి పేరు వస్తుంది, లేదా ప్రొడ్యూసర్గా నేను బయటకు తెలుస్తాను అని చెప్పి చాలామంది వచ్చి ఇక్కడ సినిమాలు తీసి వేరే వ్యాపారాల్లో సంపాదించుకునేవారు. ఇప్పుడు మేము సినిమా తీస్తే జనాల దగ్గరికి వెళ్ళి బాబు మేము సినిమా తీసామని చెప్పుకునే స్టేజ్ ఇప్పుడు ప్రజెంట్. ఇది ఎంతమంది ఏదనుకున్నా కూడా హానెస్ట్గా పోతే ఇదే విషయం. ఇప్పుడు చిన్న సినిమాల విషయంకి వచ్చినప్పటికీ సినిమా ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే బాగున్నా కూడా పీపుల్
జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే ఓటీటీలో చూద్దాం అనుకుంటారు. ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే ఫస్ట్ షోకి జనాలు కదలట్లేదు. మంచి కొంచెం మిడ్ రేంజ్ అబోవ్ మిడ్ రేంజ్ అయితే ఫస్ట్ షోకి వస్తున్నారు. చిన్న సినిమా చాలా బాగుందంటే సాటర్డే నైట్ నుంచి ఫుల్ అవడం మొదలెడుతుంది. ఫుల్ అంటే 60-70% రావడం మొదలెడుతుంది. సో ఈరోజు చిన్న సినిమా ఏది బాగున్నా సరే థియేటర్స్లో మాత్రం ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ రెవెన్యూ ఓన్లీ. ఎవరన్నా మీకు సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంది రండి పెట్టుబడులు పెట్టండి అంటే మాత్రం అది నమ్మద్దు. చిన్న సినిమాలు అయితే మాత్రం బాగున్నా కూడా ఇక్కడ ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు. ఒకటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ గురించి తీయడమే తప్పితే చిన్న సినిమాలు అయితే డబుల్ వర్కౌట్ అయిన సందర్భాలు సంవత్సరంలో 2-3 మించి ఉండవు. అండ్ ఇంకో క్వశ్చన్ అండి, ఎక్కువ ఈ మధ్యన ముంబైలో ఉంటున్నారు ఆబ్వియస్లీ బన్నీ గారి షూటింగ్ కోసం. మొన్నటి వరకు స్ట్రైక్ జరిగింది. ఈ సర్ప్రైజ్ ఏంటంటే ముంబైలో జరుగుతున్న షూట్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారని అంటున్నారు. మీరు సినిమా గురించి చెప్పక్కర్లేదులే కానీ అక్కడ కండిషన్స్ ఏంటో చెప్పండి. అండి, ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండియాలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆపాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంటుంది మొత్తం అసోసియేషన్స్ అన్నిటికీ కూడా. ఆ విధంగా ఆ సినిమాను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఇబ్బంది పడ్డాము. బట్ ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దట్ ఈస్ ఎ స్పెషల్ కేస్. బికాజ్ ఎందుకంటే పర్ డే చాలా కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న సినిమా అది. అండ్ లాట్ ఆఫ్ ఫారెన్ టెక్నీషియన్స్ అందరూ వచ్చి ఇండియాలో ఉండి చేస్తున్న సినిమా. ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీగా అన్ని రోజులు కూర్చోబెట్టాలి. ఎందుకంటే కాంట్రాక్ట్స్లో ఎట్లా ఉంటుందంటే మేము ఇచ్చిన పని చేసినా పని చేయకపోయినా కూడా పే చేయాలి వాళ్ళకి. ఓకే. సో అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాం బాగా. అది ఓకే. స్టార్ట్ అయిందండి, మళ్ళీ రెజ్యూమ్ అయిందా? మళ్ళీ రెజ్యూమ్ అయిందండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. వాసు గారు, ఈ నెల కన్యాకుమారి రిలీజ్ చేస్తున్నారు మీరు. నెక్స్ట్ మంత్ ఏమో ఫస్ట్ వీక్లో లిటిల్ హార్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో మీ నుంచి మీరు ఇందాక అన్నారు థియేటర్స్ ఫీడింగ్ కోసం ట్రై చేస్తున్నాను నేను థియేటర్స్కి ఇవ్వాలని. సో చిన్న కాన్సెప్ట్ సినిమాలు ఇలాంటి సినిమాలు ఇంకా ఫర్దర్గా రిలీజ్ చేస్తారా? నిజంగా నాకు మంచి సినిమా నాకు నచ్చి మంచి కాన్సెప్ట్ ఉంటే అది చిన్న సినిమా అయితే మాత్రం నేనైతే డెఫినెట్గా మొహమాటం లేకుండా నేను ఎంకరేజ్ చేస్తాను దాన్ని. అంటే రోజు మీకు వచ్చి ప్రెస్ మీట్లో నేను బోర్ కొట్టినా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను చిన్న సినిమా బాగుంటే మాత్రం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు ప్రొడక్షన్ పరంగా మీ వైపు నుంచి మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమైనా ఉందంటారు సార్? అంటే 100% నా వైపు నుంచే కాదండి, ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వెనకబడిపోతున్నాం అని సినిమాలు తీస్తే మాత్రం డబ్బులు పోతాయి. ఇప్పుడు మన పేరు మర్చిపోతున్నారు లేదా మన బ్యానర్ పేరు మర్చిపోతున్నారు అని ఎక్కువ పరిగెట్టి ఏదో సినిమాలు రన్నింగ్లో పెట్టాలంటే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే డబ్బులు పోతాయి. 20 మినిమం సేఫ్ అనేది మాత్రం ఇప్పుడు సినిమాలకు లేదు. రెండే ఉన్నాయి, డిజాస్టర్, సూపర్ హిట్. సూపర్ హిట్ అయితే డబ్బులు మిగిలితాయి, డిజాస్టర్ అయితే పోస్టర్ డబ్బులతో సహా పోతాయి. అది ఎంత పెద్ద సినిమా అవ్వచ్చు, ఎంత చిన్న సినిమా అన్నా అవ్వచ్చు. ఈరోజు మినిమం సేఫ్ అనేది మాత్రం సినిమాల్లో అయితే లేదు, చాలా కష్టం అవుతుంది. ఇప్పుడున్న బిగ్ ప్రొడక్షన్ కంపెనీలు కూడా వచ్చే 2 ఏళ్లలో ఏంటి భవిష్యత్తు అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది బాగా ఏర్పడింది, ఒక భయం అనేది ఏర్పడింది అని కూడా అంటున్నారు. నిజమేనా సార్? అది అంతే 100% అండి. ఇప్పుడు ఈవెన్ బిగ్ బ్యానర్స్ అవ్వచ్చు, స్మాల్ బ్యానర్స్ అవ్వచ్చు, ఒక రేంజ్ ఆఫ్ హీరోస్కి ఓపెనింగ్స్ పడుతున్నాయి. వాళ్ళకి ఓటీటీ రేట్లు కూడా బాగా వస్తున్నాయి అండ్ వాళ్ళ దాంట్లో రెవెన్యూస్ బాగున్నాయి. అట్ ది సేమ్ టైం ఖర్చు కూడా అలాగే ఉంటుంది. బట్ ఎంతో కొంత ప్రొడ్యూసర్స్కి మిగులుతుంది ఆ సినిమాలో. మిడ్ రేంజ్ సినిమాస్లో ప్రొడ్యూసర్స్కి మిగలట్లేదు. ఒక పెద్ద సినిమా, ఒక హై బడ్జెటెడ్ సినిమా ఉంటే ఒక మిడ్ రేంజ్ సినిమాలో దే కెన్ గెట్ ఆన్ అవ్వచ్చు. చిన్న సినిమా అనేది ఏంటంటే లాస్ తక్కువే ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొడితే మాత్రం చిన్న సినిమాలో డబ్బులు వస్తున్నాయి. కొడితే అంటే సూపర్ హిట్టే కొట్టాలి. హిట్ కూడా ఈ రోజులో సరిపోతుంది చిన్న సినిమాల్లో. ఎక్స్ట్రాడినరీ హిట్ కొడితే తప్పితే చిన్న సినిమాలో డబ్బులు మిగిలవు ఈరోజు. మిడ్ రేంజ్ అయితే కంపల్సరీ హిట్ అవ్వాలి. సినిమా బాగాలేదంటే మాత్రం మొత్తం లెగిసిపోతుంది. పెద్ద సినిమాల్లో బాగాలేదన్నా కూడా లాస్ లేదు, బట్ ఎంతో కొంత ప్రొడ్యూసర్ మిగులుతుంది. వాసు గారు, బేసిక్గా మీరు కొన్ని సినిమాలు ఒక లైట్ హార్టెడ్ కామెడీ సినిమాలు బాగా చేస్తారు, కామెడీ హ్యూమర్ ఉంటాయి. ఈ టీజర్ చూస్తుంటే కూడా కొన్ని తను బాగా రాసుకున్నట్టున్నాడు. సో థియేటర్లో పేలే కామెడీ సీన్స్ ఏమైనా మీకు బాగా కనెక్ట్ అయ్యి ఇది బాగుంది థియేటర్లో పేలుతుంది అన్నట్టు ఏమైనా ఉన్నాయి? అంటే 2-3 చోట్ల గట్టిగా నవ్వానండి. అంటే నాకు బాగా గుర్తుండిపోయిన సీన్ అయితే మాత్రం వీళ్ళిద్దరిది ఇది ఉంటుంది, అమ్మాయి చెంపు పట్టుకుని వెళ్తే సీన్ ఉంటుంది. అక్కడ అయితే మాత్రం కొంచెం గట్టిగా నవ్వేనది. అట్లాగేంటంటే క్యూట్ మూమెంట్స్ ఒక 2-3 చోట్ల బాగా నవ్వొచ్చిన మూమెంట్స్ అయితే ఉన్నాయి. లైక్ కోడిగుడ్ల సీన్ సంథింగ్ చాలా రాసుకున్నట్టు. అవునండి, నేను చెప్పడం కన్నా కూడా థియేటర్లో అయితే మాత్రం 2-3 చోట్ల అయితే గట్టిగా నవ్వుతారు. బాగా తీశారు ఆ 2-3 చోట్ల. ఓకే, ఆల్ ది బెస్ట్ సజ్జన్ గారు. థ్యాంక్ యూ. శాలిని, సో ఇప్పటిదాకా బన్నీవాస్ గారు మొత్తం ఇండస్ట్రీ ఏంటి ఇన్సైట్స్ అనేది మొత్తం చాలా డీప్గా చెప్పుకుంటూ వచ్చారు కదా. సో ఇప్పుడు ఆయన చెప్పిన ఇన్సైట్స్ ప్రకారం మీకు వచ్చిన క్లారిటీ ఏంటి సినిమా మీద?
ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఎలా చిన్న సినిమాలు ఆడటం అనేది ఈ టైంలో ఎంత టఫ్ ఉందో, సబ్జెక్ట్స్ అంత ఇంట్రెస్టింగ్గా పిక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆఫ్ కోర్స్ యాక్టర్స్ పైన కూడా ఉంది. వీ కాంట్ జస్ట్ హోప్ ఏదో చేసేసి వర్కౌట్ అయిపోవాలి, గాల్లో మేడలు కట్టేసుకోవడం కాకుండా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండి క్యాషింగ్ ఇన్ ఆన్ ద కరెంట్ ట్రెండ్స్ అనుకోండి, లేకపోతే కరెంట్ ట్రెండ్స్కి అగేన్స్ట్గా ఏదైనా జస్ట్ ఒక థాట్ ప్రొవోకింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద రెగ్యులర్ స్టఫ్